హలో గైస్, మరో వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాము. ఇప్పుడైతే మేమైతే రైలు గుంటల కాడ అయితే ట్రాన్స్ఫారం అయితే పెట్టడానికైతే తిన్నైతే రెడీ చేస్తున్నాము. ఇప్పుడైతే క్రైన్ వచ్చింది. మనం అంతకుముందు లోడ్ పెట్టిన గుంటల్లోకి అయితే ఈ తుమ్మైతే దించాలి. చూడండి, ఇప్పుడైతే ఆ క్రైన్ తీసుకొచ్చి ఎక్కడ దించుతుంది చూస్తూనే ఉండండి. మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రోజువారి పనిలో ఇదొక పని అండి. ఈ రోజైతే అంతకుముందు ఎల్లకి వచ్చి ట్రాన్స్ఫారం తిన్నైతే ఇరిగిపోయింది. అది ఎందుకు ఇరిగిపోయిందంటే వరలేయడం కారణం వల్ల ఏదో 10 సంవత్సరాలు అయినట్టుంది ఆ వరలేసి. అది తినేసి ఉప్పు గాలి తినేసి అట్టా ట్రాన్స్ఫారం అయితే కింద పడుతుంది, ఎల్లలో అయితే మునిగిపోయింది. అదైతే ఇప్పుడు రీమోడల్ అయితే చేయబోతున్నాము. చూడండి, అయితే ఎప్పుడైనా అయితే వరలు అయితే వేయకూడదు. వరలు వేస్తే ఏంటంటే ఆ గ్యాపులలో మనం వేసిన మట్టి అవన్నీ ఊడిపోయి పోతుంది. అందుకని ఏకంగా మనం రెడీ చేసిన తూమునైతే తీసుకొచ్చామంటే ఆ తూము బెందడైతే ఉండదు కాబట్టి ఆ తూములో ఎప్పుడు ఏం జరగదు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలనే అట్లా నిలబడిపోతుంది. దాన్ని అయితే తెప్పించి ఇప్పుడు క్రైన్తో అయితే తీసుకెళ్ళి అక్కడ మేము లోడింగ్ దగ్గర అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి, చూస్తూనే ఉండండి మన వీడియోని. ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రాన్స్ఫారం అండి. మనం ఆ తూన్ రెడీ చేసి తిన్నుగా రెడీ చేసి ఈ ట్రాన్స్ఫారం అయితే దాని మీద పెట్టాలి. అవసరం పెడితే కరెంట్ వాళ్ళు వచ్చి ట్రాన్స్ఫారం మనకి క్లియర్ చేసి ఇస్తారు. దేనికంటే ఇప్పుడైతే ఒక ట్రాన్స్ఫారం మీదనే కరెంట్ అయితే వాడుతున్నాం, రెండో ట్రాన్స్ఫారం మీద ఇంకా వాడలేదు. ఏ రోడ్లు పెట్టామంటే ట్రాన్స్ఫారం కావాల్సి వస్తుంది కాబట్టి ఈ ఆక్వాకల్చర్కి ఎక్కువ కావాల్సింది 3 HP కావాలి కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్లు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు రెడీ చేయలేదంటే ప్రాబ్లం అవుతుంది. దేనికంటే పిల్లలు వేసేసిన తర్వాత ట్రాన్స్ఫర్ హెచ్పి కరెంట్లు అయినందువలన మనం ఇబ్బంది పడతాము. అందుకని మేమైతే ముందుగానే రెడీ చేసి పెడతా ఉన్నాం. ఎలకూరలు వచ్చి వీటిని క్లీన్ చేసేసి నీట్గా పెడతారు. ఎల్లలో మునిగిపోయిన ట్రాన్స్ఫారం అయితే తీసుకెళ్ళిపోయారు. చూడండి, ఇప్పుడైతే కొత్తది అయితే తీసుకొచ్చారు ట్రాన్స్ఫారం. ఈ ట్రాన్స్ఫారం దాని మీద పెట్టాలి. మేమైతే అంతకుముందు అయితే 3 అడుగులు మాత్రమే లోడ్ పెట్టున్నాము. తర్వాత ఏం జరిగిందంటే ఆ తూము 8 అడుగులు ఉంది. ఆ 8 అడుగులు ఏంటంటే 2 అడుగులకి పైకి వెళ్ళిపోయింది, చాలా హైట్ అయితే వెళ్ళిపోయింది తూము. అందుకని మేము అక్కడ పెట్టుకొని మేమే మళ్ళీ లోడాము. మళ్ళీ ఇంకో 5 అడుగులు అయితే లోడాము. అట్లా చాలా కష్టం అయితే అయ్యిందండి ఈరోజు మాకు. ఎండ గాలి అనుకోకుండా దేనికంటే ట్రాన్స్ఫారం అయితే పెట్టేయాలి. ఈరోజు క్రైన్ అయితే వెళ్ళిపోతుంది, బడుగు తీసుకొచ్చాం కదా, అందుకని చాలా ఎండ గాలి అనుకోకుండానే చేసాము. మేము అనుకున్న లోతు అయితే లోడ్ వేసాము. ఇప్పుడైతే వాళ్ళు సాలు అన్నారు. ఇప్పుడైతే చూడండి అండి, ఆ ట్రాన్స్ఫారానికి తిన్నే అంత అది 8 అడుగులు ఉంది. దీంట్లో పెట్టగానే హైట్ తగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడైతే పెడతారు. చూడండి, ఫస్ట్ అయితే పెట్టినప్పుడు అంత హైట్ ఉండిందండి. పైకి ఎక్కి గ్రావులు పోసేదానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది అనుకొని మళ్ళీ లోడాము. టైం అయితే ఇంచుమించు మేము ఫస్ట్ సద్దన్నం అయితేనే 12 గంటలకు తిన్నాము. తర్వాత మధ్యాహ్నం అయితే తినలేదండి. దేనికంటే తిన్నది 12 గంటలకు కాబట్టి ఆ తినేది ఇప్పుడైతే పెట్టేస్తున్నారు. చూడండి, ఎప్పుడైనా పనికి పోవడం ఇలాంటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలాంటి తిండిలు ఎత్తేటప్పుడు గబక్కన స్లిప్ అయినా కూడా ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది మనిషికి. అట్లా కాకుండా క్రైన్ వాళ్ళు కానీ ఇక్కడ ఉండే మనుషులు కానీ అందరూ అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండలేకపోయారంటే ఇబ్బంది పడతాము. అలా మిస్టేక్ చేసి చాలా కష్టాలు పడుతుంటారు. అట్లా కాకుండా పనికి పోయిన వాళ్ళందరూ జాగ్రత్తగా చేసుకుంటుండాలి. చూడండి, తిన్నైతే ఎలా దించబోతున్నారో. మేము లోడింది అక్కడ మధ్యలో అయితే గడ్డ అయితే వదిలేసాము. ఎందుకంటే మళ్ళీ మట్టిపోయారు కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఒకటేసారి మధ్యలో గడ్డ అయితే ఉండిచ్చేసి లోడాము. దిగిపోతూ ఉంది కిందకి. ఇప్పుడైతే మాకు మితంగా అయితే హైట్కి వచ్చింది. అంతకుముందు అయితే 8 అడుగులు ఉండింది, పైకి 8 అడుగులు వచ్చేసింది. ఎత్తు కూడా మట్టిపోయలేనంత స్థితిలోకి వచ్చేసాము. ఇవేనండి కంకర ఇసుక అవన్నీ తెచ్చాము, క్రెయిన్లను తెప్పించాము. ఇప్పుడు మనం పెట్టిన తూము అయితే దాని నిండా అయితే ఇసుక అంతా పోసేసి మట్టి పోసేసి అంతా తొక్కేసాము. గట్టిగా అయితే చేసాము. దాని మీద రాయలు ఎన్ని పేరు చేసాము. ఇప్పుడైతే
ఇప్పుడైతే కంకర అయితే మిక్స్ అయిపోతున్నాం. ఎలా మిక్స్ అయిపోతున్నాం చూడండి. బస్తా అయిపోలాక గందరగోళంగా ఆలోచనలో ఉన్నాడు ఒకడు. పోయినా కాదురా రే అయిపోద్ది పక్కన స్పెన్ పోసుకోవాలి. ఆడేస్తే అంత మేము ఒక కవర్ ఉంది సరిపోదా? సరిపోతుంది. మళ్ళీ ఇసుక కూడా వేసేది మేలుగా ఉంది. అంత హైట్ వస్తుందా రాదా అనుకుంటున్నాను. బలంగా పొరవ కలిపి ఎత్తిచ్చేసి పొరవ కలిపి ఎత్తిచ్చేసి దాన్ని మరకు కొట్టు 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 తక్కువ ఆడిపెట్టినావా? మా బేల్దారిని అయితే చూపిస్తానన్నాను కదా, ఈయనేనండి మా బేల్దారి. తాపి తూగుండు చెక్క ఏమీ లేదు మా బేల్దారికి. సూపర్గా అయితే చేస్తాడు చూడండి. లాస్ట్ దాకా అయితే వస్తానండి. అసలు ఏం లేదండి, పారతోనే బేల్దారి పని అయితే చేసేసాడు చూడండి. మొత్తం పైన క్లీన్ అంతా అంటే గచ్చులాగా చేసేసాడు మా బేల్దారి. సూపర్ అండి. ఎప్పుడైనా మీకు బేల్దారి కావాలంటే మా బేల్దారికి ఈ వీడియో కామెంట్ చేశారనుకో, ఆ బేల్దారికి పంపిస్తాం మీకు. చూడండి
కలర్ తెప్పించచ్చులే. మేమైతే ఇప్పుడైతే తిండి రెడీ చేసాం. మా బయలుదేరి అయితే కూడా క్లీన్గా గచ్చు తప్పుడు చేసేసాడు. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ తిని మీద అయితే ట్రాన్స్ఫర్ అయితే పెట్టాలి. మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం. బాయ్.